హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 5 నిమిషాల్లో అల్లం టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? మరి ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాను. తర్వాత కొన్ని పాలైతే పోసుకున్న తర్వాత కొంచెం అల్లం ముక్క అయితే తీసుకుని అల్లం ముక్కని దంచుకుంటున్నాను. దాన్ని పాలల్లోకి అయితే వేసేసాను. మీరు ఇంకా కావాలంటే యాలకులు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర యాలకులు లేవు కాబట్టి అల్లంతో అయితే చేసుకుంటున్నాను. తర్వాత రుచికి తగినట్టుగా మీరు స్ట్రాంగ్గా తాగాలనుకుంటే కొంచెం టీ పౌడర్ చూసి వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు టీ పౌడర్ వేసుకుంటున్నాను. చక్కెర 3 స్పూన్లు వేసుకుంటున్నాను. చక్కెర కూడా మీకు తగ్గట్టు మీరు కావాలంటే 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. కొంతమంది తీయగా తాగుతారు, కొంతమంది చప్పగా తాగుతారు. కాబట్టి మీ టేస్ట్ని బట్టి మీరు చక్కెరని వాడవచ్చు. నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత టీ బాగా ఉడకాలి అన్నమాట. ఎంత అంటే బాగా అల్లంలో ఉండే రసము టీలోకి పోయేంతగా ఉడకాలి. చూడండి, టీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలు. నేను ఇలా కొంచెం స్పూన్తో, ఎందుకంటే టీ పౌడర్ అంతా సైడ్కి ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో అనడం వల్ల సైడ్ అంతా వచ్చేస్తుంది. చూడండి, ఇలా బాగా పొంగనివ్వాలి టీని. పొంగిన తర్వాత ఇంకొకసారి కలపండి. 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత, ఎందుకంటే మనకి అన్నం లేకోకుండా ఉంటామేమో కానీ పొద్దున సాయంత్రం ఈ టీ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేమబ్బా. నేనైతే ఆఫీస్లో ఉంటే ఖచ్చితంగా తాగేకపోతాను. ఇంట్లో ఉంటే పొద్దున్న తాతాను, సాయంత్రం తాతాను. టీ అంటే నాకు అంత ఇష్టము. మా మమ్మీ బాగా చేస్తుంది. మా అమ్మ నాకన్నా బాగా చేస్తుంది, నేనే సరిగా చేయను. ఈసారి మా అమ్మ చేసేటప్పుడు వీడియో తీసి అయితే పెడతాను. ఇప్పుడైతే నేనే చేస్తున్నాను. చూడండి, ఇలా బాగా ఉడకాలి. ఇంకా లాస్ట్కి వడపోసుకుని గ్లాస్లో పోసుకొని తాగాలి. ఒక గ్లాస్ మా అమ్మకి, ఒక గ్లాస్ నాకి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ముందుగానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.